హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్ న్యూస్. పాన్ కార్డ్ 2.0 అసలు ఏంటిది? మీ కార్డ్ మళ్ళీ మార్చుకోవాలా? ఇప్పుడున్న పాన్ కార్డులు ఇక పనికిరావా? పాన్ కార్డ్ ఇప్పుడు ప్రతి ఆర్థిక అవసరానికి ఎంతో కీలకం. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి బంగారాన్ని భారీ మొత్తంలో కొనడం వరకు పాన్ తప్పనిసరి. ఈ పాన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 1435 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. పాన్, టాన్, టిన్లను కలిపి ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేసి డేటా గోప్యత కోసం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. డూప్లికేట్ పాన్, డబల్ పాన్ వంటి వాటికి చెక్ చెప్పడంతో పాటు వివిధ వ్యవస్థలను బలోపేతం చేసి పన్ను ఎగవేతలను మరింత కట్టడి చేయాలని కేంద్రం యోచిస్తోంది. मैं चौथे विषय पे आऊंगा. पैन कार्ड हमारी जिंदगी का एक हिस्सा है जो मिडिल क्लासेस हो, छोटे बिजनेस हो, सभी के लिए एक बहुत इंपॉर्टेंट है. इसको हाईली अपग्रेड करके एक नए लेवल पे लाके पैन 2.0 अप्रूव हुआ है. एग्जिस्टिंग सिस्टम को पूरी तरह से अपग्रेड किया जाएगा. पूरा उसका जो डिजिटल बैकबोन है पीछे वो कंप्लीट नए तरीके से की जाएगी. और जो कॉमन बिजनेस आइडेंटिफायर की डिमांड बार बार इंडस्ट्री से आती थी, कॉमर्शियल वर्ल्ड से आती थी कि हमें अलग अलग बहुत सारे नंबर नहीं रखने चाहिए, एक नंबर अगर अवेलेबल हो तो अच्छा रहता है. तो ये कॉमन बिजनेस आइडेंटिफायर का मिशन, इसमें प्रयास किया जाएगा कि क्या इसको एक कॉमन बिजनेस आइडेंटिफायर बनाया जा सकता है. ఇంతకీ కేంద్రం కొత్తగా చెబుతున్న పాన్ 2.0 ఏంటి? ఇప్పటికే పాన్ ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? పాత పాన్ ఉన్న వాళ్ళందరికీ కొత్తది పంపిస్తారా? మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి? భారత్లో 2018లో 37.9 కోట్లుగా ఉన్న పాన్ కార్డులు 2024 మార్చి నాటికి 74.6 కోట్లకు పెరిగాయి. ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేసిన వాళ్ళ సంఖ్య 60.5 కోట్లుగా ఉందని ఐటీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పాన్ కార్డులో 98% వ్యక్తిగతమైనవి కాగా సంస్థలకు 0.83%, కంపెనీలకు 0.35%, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కు 0.33% జారీ అయ్యాయి. ఇక మిగిలినవి ప్రభుత్వాలు, హిందూ అవిభక్త కుటుంబాలు, స్థానిక సంస్థలు ఉన్నాయి. పాన్ 2.0 పై తలెత్తే కొన్ని ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు ముందుగా చూద్దాం. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఇది. పాన్ సేవలను అధునాతన టెక్నాలజీతో మరింత సులభతరం చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ కింద పాన్ అలాట్మెంట్, అప్డేషన్, కరెక్షన్ వంటి సేవలను ఏకీకృతం చేస్తారు. ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అమౌంట్ నెంబర్ను ఈ ప్రాజెక్ట్లో విలీనం చేయనున్నారు. పాన్ను వేగంగా వెరిఫై చేసుకునే వెసులుబాటును ఫినాన్షియల్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించబోతున్నారు. పాత పాన్ కార్డ్కు కొత్తదానికి తేడా ఏంటి? పాన్ సంబంధిత సేవలను ప్రస్తుతం వివిధ విభాగాలు చూస్తున్నాయి. వాటిలో ఐటీ శాఖకు చెందిన ఈ ఫైలింగ్ పోర్టల్, UTIITSL పోర్టల్, ప్రోటీన్ ఈ గవర్నెన్స్ పోర్టల్ ఉన్నాయి. అయితే కొత్త వ్యవస్థలో పాన్, టాన్ సంబంధిత సేవల బాధ్యతలను ఒకే సంస్థ చూసుకుంటుంది. సింగిల్ యూనిఫైడ్ పోర్టల్లో టాన్, పాన్కు సంబంధించిన పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. కొత్తగా పాన్ కార్డ్ జారీ, వాటిలో మార్పులు చేర్పులు, ఆన్లైన్లో పాన్ నిర్ధారణ, కార్డ్ రీప్రింట్ వంటివి ఈ పోర్టల్లోనే అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ ఆధారంగా పూర్తిగా పేపర్లెస్ విధానం ఉండనుంది. పాన్ కేటాయింపు, కరెక్షన్ వంటివన్నీ ఉచితంగానే చేసుకోవచ్చు. ఈ పాన్ను రిజిస్టర్ మెయిల్ ఐడికి పంపుతారు. ప్రస్తుతం మనం పాన్ కార్డును UTIలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఆ సంస్థ వెబ్సైట్కు వెళ్ళి మాత్రమే కార్డ్ రీప్రింటింగ్, ఈ పాన్, కరెక్షన్ వంటివి చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడుతుంది. అలాగే ఆధార్, పాన్ మిస్మ్యాచ్ అయినప్పుడు అప్లికేషన్ను సదరు సంస్థకి ప్రాసెసింగ్ కోసం ఫిజికల్గా పంపవలసి వచ్చేది. ఆ ఇబ్బంది కూడా ఇకపై ఉండకపోవచ్చు. మరి కొత్త కార్డు కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా? అవసరం లేదు. పాత కార్డు చలామణిలో ఉంటుంది. కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కరెక్షన్, అప్డేషన్ ఉన్నప్పుడు మాత్రమే 2.0 కింద దరఖాస్తు చేసుకొని కొత్త కార్డును పొందొచ్చు. కొత్త వ్యవస్థలో కూడా పాత కార్డులు, నెంబర్లు పనిచేస్తాయని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికే పాన్ ఉన్న ప్రతి ఒక్కరికి
కొత్త కార్డులను ఐటీ శాఖ పంపదు అని గమనించాలి. ఐదారేళ్లుగా పాన్ కార్డులను క్యూఆర్ కోడ్తోనే వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులో కూడా క్యూఆర్ ఆధారిత వ్యవస్థ ఉంటుంది. కొత్త దానిలో మరింత వేగంగా పాన్ డేటా ప్రాసెస్ అయ్యేలా డైనమిక్ క్యూఆర్ కోడ్ వ్యవస్థ ఉంటుంది. పాన్ కార్డ్పై ఉన్న క్యూఆర్ స్కాన్ చేయగానే పేరు, ఫోటో, సంతకం, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇది బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సులువుగా ఉంటుంది. పాత పాన్ ఉన్నవాళ్ళు మార్చుకోవడమే మంచిదని పాన్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ప్రోటీన్ టెక్ చెబుతోంది. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ పొందడం మంచిదని సూచిస్తోంది. పర్సనల్ డేటా, పెళ్లి తర్వాత ఇంటి పేరులో మార్పు, అడ్రస్ మార్పు వంటివి ఉన్నప్పుడు పాన్ డేటా అప్డేట్ చేసుకోవడం మంచిది. పాన్ కార్డ్ డేటాబేస్ను టెక్నాలజీ ద్వారా మరింత అధునాతనంగా మారుస్తున్నారు. దీనివల్ల పాన్ వివరాలేమీ మారవు. కొత్త కార్డులను మీ పాత చిరునామాకి పంపించరు. ప్రత్యేకంగా ఏదైనా మార్పు కోరుతూ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే కొత్త కార్డు వస్తుంది. ఐటీ శాఖ యాక్ట్ 1961 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండడం నేరం. తెలియక ఎక్కువ పాన్ కార్డ్ కలిగి ఉంటే సంబంధిత ఐటీ అధికారిని సంప్రదించి ఒక కార్డును డీయాక్టివేట్ చేసుకోవాలి. కొత్త వ్యవస్థ కేంద్రీకృతంగా ఉండడంతో పాటు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల డూప్లికేషన్కు అవకాశాలు బాగా తగ్గిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక రీడర్ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ డేటా సులభంగా క్షణాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చేరుతాయి. దీంతో లోన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతోంది. ఆడిటింగ్ వంటి సమయాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కొనుగోళ్లు, పన్ను చెల్లింపులు, రిటర్న్స్ ఫైలింగ్ పనులన్నీ సులువుగా తెలుసుకునే వీలుంటుంది. ప్రత్యేక క్యూఆర్ కోడ్ అప్లికేషన్ ద్వారా స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఈ వివరాలు తెలుస్తాయి. ఫోన్లోని క్యూఆర్ స్కానర్తో దీన్ని స్కాన్ చేయలేం. మరి మన డేటా సురక్షితమేనా? పాన్ పై ఉండే కోడ్లో డేటా అంతా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. అథెంటిక్ సర్టిఫైడ్ స్కానర్స్ మాత్రమే వీటిని రీడ్ చేయగలవు. ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవస్థలు, వ్యక్తులు మాత్రమే ఈ డేటాను యాక్సెస్ చేయగలరు. బ్యాంక్స్, IRDAI గుర్తింపు పొందిన బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్, సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, NBFCలు, ఇన్సూరెన్స్ రిపోజిటర్లు, క్రెడిట్ కార్డ్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, KYC రిజిస్ట్రీ, ఐటీ శాఖ, స్టాక్ ఎక్స్చేంజ్లు వంటి సంస్థలు మాత్రమే పాన్ క్యూఆర్ కోడ్ డేటాను డీకోడ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అందుకే డేటా గురించి భయపడవలసిన అవసరం లేదు. పాన్ని ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి? పాన్లో పేరు, ఆధార్లో మీ పేరు మిస్ మ్యాచ్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆన్లైన్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలకు కొన్ని ప్రభుత్వ సేవలు పొందాలనుకున్నప్పుడు ఇది అవరోధంగా మారుతుంది. లోన్, క్రెడిట్ కార్డ్ దరఖాస్తులు వంటివి తిరస్కరణకు గురవుతాయి. అందుకే కేవలం పాన్ రీప్రింట్ కోసం దరఖాస్తు చేయకుండా అవసరమైన మార్పులు చేయించుకోవాలి. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం నిర్దిష్ట సమయాన్ని వెల్లడించలేదు. అయితే ఇప్పుడున్న పాత వ్యవస్థ ద్వారా కూడా మనం పాన్ అప్డేట్స్ యథావిధిగా చేసుకోవచ్చు. పేరులో మార్పులు, చిరునామా మార్పులు, సంతకం మార్పులు వంటివి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీ శాఖ వెబ్సైట్, ప్రోటీన్ టెక్, UTIITSL ద్వారా చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వైబ్ న్యూస్. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.